సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లాలో 16,143 పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు వినియోగించుకున్నారు. కృష్ణా జిల్లాలో 16,143 మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో పాల్గొన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు. గన్నవరంలో 1,313, గుడివాడలో 2,250, పెడనలో 1,261, మచిలీపట్నంలో 3,232, అవనిగడ్డలో 2,883, పాంబర్లో 1,581, పెనమలూరులో 1,876, ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు 1,747 పోస్టల్ బ్యాలెట్ల ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు వినియోగించుకున్నారు. మాయ మాటలు అమలు కాని హామీలు గుప్పిస్తూ ఓట్లను నమ్మించే కుట్ర కూటమి పన్నుతోందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. ప్రతి నెల వాలంటీర్లు ఇంటికి వెళ్లి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంటే దాన్ని ఓర్వలేక వృద్ధులను, దివ్యాంగులను నడి బేసవిలో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేయిస్తూ ఉన్నారని, ఆ పాపం చాలదన్నట్లుగా మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట అబద్ధపు ప్రచారాలు నిర్వహిస్తూ ఓటర్లకు మాయమాటలు అమలు కాని హామీలు గుప్పిస్తూ నమ్మించే కుట్ర కూటమి చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో 46వ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి జగనన్న అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ఎవరు నమ్మరని అన్నారు. ప్రజలు అన్ని విషయాల్ని నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారని, ఎవరికి ఓటు వేయాలో వారికి తెలుసని, ఎన్నికల సమయంలో ఓటుతో ప్రజలు సరైన సమాధానం చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు హితమైన పరిపాలన అందించిన జగన్ను ప్రజలు మరోసారి ముఖ్యమంత్రి చేయడానికి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు భోగాది సాయిబాబు, జోగి చిరంజీవి, కోఆప్షన్ సభ్యులు బేతపూడి రవి, ధనికొండ నాగలక్ష్మి, వైసీపీ నాయకులు బొర్రా ఫణి, ధనికొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తం వర్ధిల్లాలి పేర్ని కృష్ణమూర్తి గారి నాయకత్వం, వర్ధిల్లాలి పేర్ని గిట్టు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పేర్ని గిట్టు గారి నాయకత్వం. జై జగన్. ఎన్నికల్లో గెలిస్తే అవినీతికి పాల్పడనని వివిధ దేవాలయాల్లో ప్రమాణం చేసినట్లు పెడన స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి రాజులపాటి జమదగ్ని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తన మంచితనం గెలిపిస్తుందని పెడన అసెంబ్లీ నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజులపాటి జమదగ్ని తెలిపారు. తాను గెలిచిన తర్వాత అవినీతి చేయనని రాష్ట్రంలోని 5 ప్రధాన దేవాలయాల్లో ప్రమాణం చేశానన్నారు. వ్యవసాయంలో తనకు రైతులు ఎదుర్కొంటున్న లోటుపాట్లు తెలుసన్నారు. ఆ విషయంలో ఇప్పుడున్న పోటీలో ఉన్న అభ్యర్థులకు తెలియదన్నారు. ఎమ్మెల్యేలు పెళ్లిళ్లు పేరెంటాలకు వెళ్తున్నారని, ఆ సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగిస్తే బాగుంటుందని అన్నారు. దేవాలయాల ఆస్తులు తగ్గిపోతున్నాయని, ఇందుకు కారణం రాజకీయ నాయకులే అని ప్రస్తుత నాయకుల విధానాన్ని తప్పుపట్టారు. నా పేరు రాజులపాటి జమదగ్ని, రామణ్య వత్తలపల్లి గ్రామం, పెడన నియోజకవర్గం. నేను స్వతంత్ర అభ్యర్థిగా పెడనలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కాణిపాకం వరసిద్ధి వినాయకుని దగ్గర, విజయవాడ కనకదుర్గ గుడి దగ్గర, చిన్న తిరుపతి వెంకటస్వామి దేవాలయం దగ్గర, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం దగ్గర, అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం దగ్గర నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత ఎవరి దగ్గర లంచం ఆశించను అని ప్రమాణం చేస్తానని చెప్పేసి మొక్కోవడం జరిగింది. అదేవిధంగా అన్ని దేవాలయాల్లో దేవుడికి నమస్కారం చేసుకుని నేను ఇచ్చిన మాట ప్రకారం అన్ని దేవతలు సందర్శించుకుని ఆ మాట ప్రతిజ్ఞ చేసి రావడం జరిగింది. ఈ ప్రమాణం తాలూకు విధానంలో వీడియోలు, ఫోటోలు దేవస్థానాలలో అనుమతి లేకపోవడం వలన అరసవల్లి సూర్యనారాయణమూర్తి దేవస్థానం గేటు బయట వీడియో తీయడం జరుగుతుంది. వైసీపీకి పతనం ఎప్పుడో మొదలైందని జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పెడన అసెంబ్లీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని 2 మరియు 3 వార్డుల్లో టీడీపీ, బీజేపీ కూటమి పెడన అసెంబ్లీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తూ కూటమి మేనిఫెస్టో గురించి వివరిస్తూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గొల్లంకి మాధవ తన అనుచరులతో కలిసి కాగిత కృష్ణప్రసాద్ రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాధవ మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు ఎక్కల శ్యామలయ్య, వాహబ్ ఖాన్, మాజీ వైస్ చైర్మన్లు అబ్దుల్ కయ్యం, పూలబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేలాగా చర్యలు చేపట్టాలని ఎన్నికల పరిశీలకులకు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు విజ్ఞప్తి చేశారు.
మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి నియమితులైన ఎన్నికల పరిశీలకులు జాన్ కింగ్స్లే మరియు పోలీస్ అబ్జర్వర్ అక్కనూరు ప్రసాద్ ప్రహ్లాద్ ని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు మర్యాదపూర్వకంగా కలిసి మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ అధికారులు కొంతమంది పోలీసు అధికారులు అధికార వైసీపీ పార్టీకి అందిస్తున్న సహాయ సహకారాల గురించి వివరించి అటువంటి ప్రభుత్వ అధికారులను వెంటనే ఎన్నికల విధుల నుండి తప్పించాలని కోరారు. అలాగే సమస్యాత్మక నియోజకవర్గాలైన గన్నవరం, గుడివాడ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయకుండా సంబంధిత పోలీసు బలగాల్ని మరింత పెంచి ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేలాగా చర్యలు చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు. వైసీపీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి పడిన ఎమ్మెల్యే అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ గూడూరు వైసీపీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. గూడూరు వెంకటేశ్వర స్వామి గుడి నుండి పామరు గ్రామం వండ్రపూడిలోని ఆంజనేయ స్వామి గుడి వరకు వైసీపీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి సీఎం కావాలని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ మరియు పెడిన అసెంబ్లీ అభ్యర్థి ఉప్పాల రాము విజయం సాధించాలని ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్రలో పోతన ఉదయ్ కుమార్, నాగూర్ రమేష్, అయ్యప్ప, పెద్దోడు, శివాజీ తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా కొంతమంది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని, అలాగే పేడాన నియోజకవర్గం నుంచి ఉప్పాల రాము గారు గెలుపాలని, అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సింహాద్రి చంద్రశేఖర్ గారు గెలుపు పొందాలని చెప్పేసి ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మేము గూడూరు గ్రామం నుంచి పామర మండలం అయినటువంటి ఉండ్రపూడి ఆంజనేయ స్వామి గుడి దాకా పాదయాత్రగా వెళ్తున్నాము. ఆ దేవుని యొక్క ఆశీస్సులు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే ఉప్పాల రామన్న మీద, సింహాద్రి చంద్రశేఖర్ గారి మీద ఉండాలని చెప్పేసి మేమందరూ కూడా ఆశిస్తూ ఆ దేవుని కృప వల్ల అత్యధిక మెజారిటీతో వీళ్ళంతా గెలుపొందాలని చెప్పేసి మేమందరం కూడా తెలుసుకున్నాం. అందువలన ఈ పాదయాత్రకి వెళ్ళి ఆ యొక్క దేవుడి యొక్క ఆశీస్సుల కోసం రామన్నకి, ఆ జగన్మోహన్ రెడ్డికి, ఆ చంద్రశేఖర్ గారికి ఆ దేవుని యొక్క ఆశీస్సులు కావాలని చెప్పేసి కృతివేణి మండలం గర్షాకుడి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ సతీమణి కాగిత శిరీష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృతివేణి మండలం గర్షకుడి గ్రామంలో కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ సతీమణి కాగిత శిరీష ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 గురించి వివరించారు. ప్రతి మహిళ వైసీపీ పాలనపై విసిగెత్తి ఉన్నారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని వారు కోరుకుంటూ ఉన్నారని ఆమె తెలిపారు. కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్లను గెలిపించాలని ఆమె కోరారు. ఈ ప్రచారంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అభ్యర్థి తరపున కాగిత కృష్ణప్రసాద్ గారికి మరియు బాలశౌరి గారికి ఓట్లు వేయాల్సిందిగా ఇంటింటికి తిరిగి అభ్యర్థిస్తున్నాను. నేను ఇవాళ రెస్పాన్స్ గరిసపూడి తిరుగుతున్నాను, చాలా బాగుందండి. ఇక్కడే కాదు, నేను తిరుగుతున్న 2 నెలల నుంచి ప్రతి మహిళ కూడా ఈసారి మాత్రం తెలుగుదేశాన్ని కంపల్సరీ మనం తెచ్చుకోవాలి అనే ఒక ప్రాతిపదికతను తిరుగుతున్నారు. తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు అయితే ప్రతి ఒక్కరు కూడా అది వారే తమ అభ్యర్థులు అన్న విధంగా కసితో పనిచేస్తున్నారు. ప్రతి ఇంట్లో అభ్యర్థులు కూడా మనం ఎన్ని ఓట్లు వేయించుకోవాలి, ఎంతమందితో తిరిగి ఎన్ని ఓట్లు వేయించుకోవాలి అనే కాన్సన్ట్రేషనే ఉంది ప్రతి కార్యకర్తలోనూ. ఇదే మా గెలుపుకు సూచకం అండి. పైన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం ఖాయం, ఇక్కడ కాగిత కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే అవ్వడం ఖాయం అండి, గారు బాలశౌరి గారు అవడం ఖాయమండి. మెయిన్ గా నీటి సమస్య, ఇంటింటికి నీటి పంపు కావాలి అని అడుగుతున్నారు మహిళలందరూ కూడా. ఆ సమస్యను చాలా వరకు అది ఆల్రెడీ మేము మేనిఫెస్టోలో పెట్టామండి. ఇంటింటికి పంపు అనేది మేనిఫెస్టోలో ఉంది. అది ఈసారి తప్పనిసరిగా చేసి తీరుతామండి. మనకి అన్ని మండలాల్లో కూడా వాటర్ ఫెసిలిటీ అనేది తెచ్చే బాధ్యత తెలుగుదేశం, జనసేన తీసుకుంటుందండి. ఎంపీ గారు అండ్ ఎమ్మెల్యే గారు. అది సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.